ఈ రోజున ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో తెనాలి గంగారంపేటకి చెందిన మరి సురగాని కుమారి అనే ఆమె ఫోన్ చేశారు. వారి కుమారుడు స్వర్గస్థులైనట్టుగా అనారోగ్యంతో తెలిపారు. మరి దీనిపైన మా యొక్క టీం అందరికి కూడా మెసేజ్ పెట్టుకొని మరి గంగారంపేటలోకి వెళ్ళి గంగారంపేటలో మస్తానం హాస్పిటల్ పక్కన ఆ బిల్డింగ్లో వీళ్ళు అద్దెకుంటున్నారు. మరి వెళ్ళి చూస్తే ఒకడే మరి గుండెపోటుతో మరణించినట్టుగా అక్కడ చుట్టుపక్కల వారు ఆ బిల్డింగ్ యజమాని కూడా తెలియపరచడం జరిగింది. మా యొక్క శివలింగేశ్వర స్వామి భక్తబుద్ధ సేవా సమితి అందరూ కూడా సభ్యులు కూడా కలిసి వచ్చి ఈ యొక్క పార్థివ దేహాన్ని మరి అమ్మగారిని కూడా మరి మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి ఆమె కళ్ళ ముంగలే ఆమె ఏదైతే కోరుకున్నారో భూస్థాపితం అడిగారు. అదేవిధంగా ఖననం చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తాకుండా ఏదైతే నియమ నిబంధనలు స్వామి జ్ఞానప్రసన్న గారు చెప్పారో నాటి నుంచి కూడా ఈ యొక్క సేవలు కొనసాగుతాయని చెప్పి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. ఎవరైనా అనాథలుగా చనిపోయినా కానీ నిస్సహాయులుగా అంటే వీళ్ళ అందరూ ఉన్నా కానీ వీళ్ళ అమ్మగారు ఒకలే అయిపోయారు, ఎవరు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనగా మరి మాకు తెలియపరిస్తే మేము కూడా వచ్చేసానికి ఈ కార్యక్రమం 1 రూపాయి కూడా ఎక్కడ తాకుండా స్వచ్ఛందంగా